నేను చెప్పిన పని చేయటానికి వాడు తప్పకుండా భయపడతాడన్న సంగతి నాకు ముందే తెలుసు. ఒకవేళ దినభర్త ఆ వదంతుల గురించి ముందే వినుంటాడు మహారాజా. ఏం వదంతులు? అది ఆ చిన్న బాలుడు అందరినీ చంపుతున్నాడని. ఓ చిన్నపిల్లాడే నన్ను అంతం చేయడానికి పుట్టిన మరణ దేవత. ఒకవేళ వాణ్ణి చంపకుండా నా దగ్గరికి వచ్చినా నేనే వాణ్ణి చంపేస్తుండేవాణ్ణి. నేనే దీనవర్ధనుణ్ణి. నువ్వు ఒక తామర పువ్వు రూపంలో ఇక్కడికొచ్చావు. ఇలాగే నా మరణ దేవతను అంతం చేస్తావా? అసలు నీకు మతిస్థిమితం ఉందా లేదా? నేను ఒక మామూలు తామర పువ్వుని కాను. అర్థమయ్యిందా మహారాజా? ఈ పువ్వు చుట్టూ ఉన్న మృత్యువుని. ఇక చాలు, ఆపు. మీరు ఆజ్ఞాపించినట్టే చేస్తాను మహారాజా. నన్ను చంపడానికి పుట్టిన మరణ దేవతను కనిపెట్టి వాణ్ణి అంతం చేసేయ్. మీ మరణ దేవత నిజానికి చాలా శక్తివంతుడే అనుకుంటాను మహారాజా. అందుకే మహాశక్తివంతుడైన మీరే భయపడుతున్నారు. వాడు చాలా శక్తివంతుడు. నేను ఎంతో శక్తివంతుడైన ఆ పిల్లాన్ని నా సుడిగాలి సహాయంతో ఆ పిల్లాన్ని ఆడుకుంటాను. నువ్వైనా ఈ పని సాధించగలవేమో చూద్దాం. నువ్వు అనుకున్నది సాధిస్తేనే నాకు సంతోషం. నువ్వలా వాయిస్తూనే ఉండు కృష్ణ. నువ్వలా వాయిస్తుంటే నాకింకా పని చేయాలనిపిస్తోంది. వద్దు, పాలు కావాలి. నేనిక్కడ పాలు తయారు చేయడం లేదు కృష్ణ. ఆవులే పాలిస్తాయి. నేను వెన్నని తీస్తున్నాను. పాలు కావాలి, ఇప్పుడే కావాలి. ఓ, నీకు పాలు కావాలా కృష్ణ? నా బుజ్జి కన్నకి ఆకలేస్తోందా? అవును, ఆకలి. పాలు కావాలి. నీకెన్ని పాలు కావాలంటే అన్ని పాలు హాయిగా తాగు. ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. అమ్మా, అమ్మ పాలు కావాలి. కృష్ణ, కన్నయ్య, ఏమిటిదంతా? నువ్విక్కడే దాక్కున్నావని తెలుసు, కానీ నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ కుండని పగలగొట్టినందుకు నీకు ఏ శిక్ష వేయను. కృష్ణ, కన్నయ్య, మీరిద్దరూ నా కృష్ణుడు ఎక్కడికి వెళ్లారో చూసారా?
నాన్న కృష్ణ, ఇక్కడ ఎక్కడో ఏదో శక్తి ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు. కృష్ణ, నాన్న కృష్ణ, దొరికిపోయావు. కృష్ణ, నా కన్నయ్య, నేనేం చేశానయ్యా? నువ్వంటే నాకు ప్రాణమని తెలిసి కూడా ఇలా ఏడిపించటం తప్పు కదూ. అసలు నువ్వేం చేస్తున్నావు? అది భలే ఉంది. కృష్ణ, నాకిక్కడ ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ నువ్వు కూడా ప్రమాదమైన వాడివే. నీ వల్ల నీకే ప్రమాదం. కానీ నీకే ప్రమాదం జరగకుండా చూసుకోవడం నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడకుండా బుద్ధిగా కూర్చో. నేను దీనికి కట్టేపోతున్నా. కట్టొద్దు. నీకు సరిపడే అంతగా తాడు కోసాను కదా. ఇప్పుడు సరిపోతుంది. నన్ను కట్టొద్దు. ఇప్పుడు తప్పకుండా ఈ తాడు సరిపోతుంది. నన్ను కట్టొద్దమ్మా. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుందో నాకు ఇప్పటికీ తెలియడం లేదు. కానీ కట్టదని నువ్వు అన్నావు కదా, అందువల్లే ఈ విధంగా జరుగుతోంది. ఆ విషయం నాకు అర్థమైందిలే. కృష్ణ, నువ్వెలా ఈ పని చేశావు? ఇదిగో అమ్మా, కట్టండి. నువ్వు నా బుజ్జి కన్నయ్యలా ఇక్కడే ఉండాలి, ఏడవకూడదు. నా పనులన్నీ పూర్తయ్యాక మళ్ళీ వస్తాను.